నాకు నా భర్త చనిపోవడం జరిగిందండి. అప్పుడు పాపను పెంచే స్థితి నాకు లేదండి. హాస్పిటల్‌కి వెళ్తే అప్పుడు 26 వారాలని చెప్పారండి. నేను అబార్షన్ చేపించుకుంటానని చెప్పానండి. నేను పాపను పెంచలేను. ఆల్రెడీ ఒక పాప ఉంది నాకు. నేను చాలా సమస్యల్లో ఉన్నాను. నన్ను పెంచేవారు కూడా ఎవరు లేరు. మా నాన్నగారి స్థితి కూడా బాలేదని చెప్పేసి, అప్పుడు మేడం గారు నాకు కొంచెం ధైర్యం చెప్పి, "ఏం కాదమ్మా, పాపని చంపడం చాలా నేరం. పాపను మనం తీసివేయొద్దు. పాప అప్పటికే నాకు ఈ టీఫా టెస్ట్ అయిపోయిందండి. పాప పూర్తి ఆరోగ్యంగా ఉంది కాబట్టి తను బ్రతికిన తర్వాత చూద్దామమ్మా. ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఇద్దామని చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత ఆగస్టు 12, 2023లో నాకు డెలివరీ అయిందండి. డెలివరీ అయిన తర్వాత అప్పటికే పాప పరిస్థితి చాలా వీక్గా పుట్టిందండి. పాప 50-50 ఛాన్సెస్ ఇచ్చారండి. అప్పుడు ఆ సమయంలో పాపని మా ఇష్ట ప్రకారంగానే వేరే వాళ్ళకి మేడం గారు ఇవ్వటం జరిగిందండి. వాళ్ళు ఇప్పుడు అంతా బాగానే ఉంది. 3 మంత్స్ 4 మంత్స్ గడిచిపోయిన తర్వాత పాపది బ్రెయిన్ డెడ్ అయిపోయిందంటండి. పాప బ్రతకడం కష్టం కాబట్టి వాళ్ళు నా ద్వారా, అంటే నా జాజితా బిడ్డ ద్వారా ఐసీడీసీకి అప్పచెప్పాలని ప్రయత్నం చేశారండి. కానీ అప్పటికే గవర్నమెంట్ ఆఫీసుల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో జాజితా బిడ్డ చనిపోయినట్టుగా నిర్ధారణ అయిందండి. ఎందుకంటే నా కుటుంబ పరిస్థితుల కారణంగా నేను ఇదే వీధిలో బ్రతకాలి, తిరగాలి కాబట్టి నా పాపకు అప్పటికే 50-50 ఛాన్సెస్ చెప్పారు. పాప బ్రతకదన్నారు కాబట్టి నేను చుట్టుపక్కల వారందరికీ నా పాప చనిపోయిందని, అంగన్వాడీ కేంద్రాల వారికి కూడా, ఏఎన్ఎం మేడం గారికి కూడా నా పాప చనిపోయింది, పాప లేదని మాత్రమే చెప్పానండి. వాళ్ళు అదే నిర్ధారణ చేసుకుని రాసుకున్నారండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా హాస్పిటల్లో కూడా అదే నిర్ధారణ చేశారండి, పాప చనిపోయిందని. ఇప్పుడు ఆ పాప బ్రతికే ఉందండి. కాకపోతే పాప బ్రతికే స్థితి కూడా లేదండి. పాప చాలా సీరియస్ కండిషన్లో, వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరైతే చుండూరు ప్రవీణ్ కుమార్ ఉన్నారో వారు కూడా ఆ పాపని చూసుకునే స్థితి లేక పాపని గవర్నమెంట్కి అప్పచెప్పాలని, అది కూడా నా ద్వారా అప్పచెప్పాలని వచ్చారండి. ఆ సందర్భంలో జరిగిన ఒక సంఘటనలో జాజితా బిడ్డ ఆల్రెడీ హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డ మళ్ళీ ఎలా బ్రతికొచ్చిందని క్వశ్చన్ ఐసీడీసీ కార్యకర్తలు అందరూ ఇంటికి రావడం జరిగిందండి. వారికి నేను జరిగిన సమస్య అంతా, నా పరిస్థితి అంతా చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత ఈ అంగన్వాడీ కేంద్రాల వాళ్ళకి ఒత్తిడి వల్ల ఇప్పుడు నేను సర్టిఫికేట్ అనేది రాసిస్తున్నాను. కేవలం నేను వెళ్ళకపోవటం వల్ల మాత్రమే వాళ్ళు నాకు ఏదైతే తీసుకోలేదండి. అంగన్వాడీ కేంద్రం వెళ్ళకపోవటం పొరపాటు నాదండి. కాకపోతే నా పరిస్థితుల కారణంగా నన్ను తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు, నేను నడిచి వెళ్ళలేను. అప్పటికే నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. నాకు పూర్తి బెడ్ రెస్ట్ ఇచ్చారండి. ఆ బెడ్ రెస్ట్లో భాగంగా చాలా దూరం నడిచి రావటం వల్ల నేను రాలేకపోయానండి. నా భర్త తీసుకొచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే అప్పటికి నా భర్త స్థితి కూడా బాగాలేదండి. ఇదే నాకు కారణం. రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే ఇప్పుడు వాళ్ళకు వాళ్ళ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఇంకా ఎంక్వైరీ కూడా కంప్లీట్ కాలేదు. మీరు మీడియా వాళ్ళు సంబంధించి కొద్దిగా మాకు ఇన్ఫర్మేషన్ కావాలనేసరికి బయటికి వచ్చి వాళ్ళ ఆఫీసర్లు కూడా బయటకు తీసుకొచ్చి మీ ముందు మాట్లాడించడం జరిగింది. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. ఇంకా ఫర్దర్గా ఇంకా పూర్తి ఎంక్వైరీ కాలేదు. వాళ్ళకి సంబంధించి ఇంకా ఎంక్వైరీ లోపల ఇప్పుడు ఉన్నటువంటి బయాలజికల్ మదరే కానీ, దత్త తీసుకున్న పేరెంట్సే కానీ ఇంకా పూర్తి వాంగ్మూలాలు ఇంకా నడుస్తున్నాయి. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీలో ఇంకా సంబంధించి కొంతమంది ఇంకా ప్రమేయం ఉన్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించి ఎవరైనా పెద్ద వాళ్ళైనా దీనిలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళని తప్పకుండా దీంట్లో వాళ్ళపైన లీగల్గా సెక్షన్స్ నమోదు చేసి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, ఈ విషయాన్ని గోప్యం నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు గోప్యంగా నడిపిస్తున్నారని చెప్పి ప్రచారం అవుతుంది. గోప్యం మనం ఎఫ్ఐఆర్ నమోదైన ప్రాంతాలు ఎటువంటి గోప్యత లేదు. మేము ఎఫ్ఐఆర్ అయిన రోజు ఎఫ్ఐఆర్ అని చెప్పినాం. నిన్న కూడా కొంతమంది విచారించడం, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొంచెం హాస్పిటల్ కానీ, విట్నెస్ల దగ్గర కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కానీ, ఈరోజు కూడా సంబంధించినటువంటి అరాఫీచర్ల దగ్గర ఉన్నటువంటి అగ్రిమెంట్ పేపర్ కానీ సంబంధించింది కానీ అంతా కలెక్ట్ చేసుకుంటూనే ఉన్నాం. దీనికి సంబంధించి అంటే జస్ట్ 2 days అయింది. 2 daysలో కూడా మనం ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి పోలీసు డిపార్ట్మెంటు త్వరితగతిన పాపను రికవరీ చేసి ఈరోజు సిడబ్ల్యూసీ ముందు జస్ట్ కొన్ని అవర్స్ల గంటలలోనే ఇంత ముందుకు వెళ్ళడం జరిగింది. ఇంకా రానున్న 2-3 daysలో మొత్తం పూర్తి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దీని ఇన్వాల్వ్మెంట్ సంబంధించి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు తీసుకొచ్చి దానికి సంబంధించిన కేసులు బిల్డప్ చేసి దానిపైన ఎవరికి ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి దీనిపైన అని లోతుగా విచారించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలి. డెత్ సర్టిఫికేట్ ఒకటి ఇష్యూ చేశారు హాస్పిటల్లో అని చెప్పండి సార్, ఏమైనా బయటకు వెళ్ళి? అయితే ఈ హాస్పిటల్కి సంబంధించి కూడా మేము పర్సనల్గా నేనే వెళ్ళి దానికి సంబంధించిన రికార్డ్స్ కానీ, కేస్ షీట్ కానీ వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో మాత్రం ఈ డెత్ మన ఈ బర్త్కి ఏదుందో ఆ బర్త్కి సంబంధించినటువంటి వాళ్ళ రిజిస్టర్ని ఆల్రెడీ డిఎంహెచ్ వారు సీజ్ చేశారు. వాళ్ళ ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఇవన్నీ మేము జిరాక్స్ తీసుకుని దానిలో బర్త్గా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు గ్రామ పంచాయతీ ఆఫీసు కూడా హాస్పిటల్ వాళ్ళు సబ్మిట్ చేసింది వాళ్ళ ఫామ్ రూపంలో. అక్కడ మేము కూడా గ్రామ పంచాయతీకి వెళ్ళినాం.
గ్రామ పంచాయతీకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకటి జిరాక్స్ కాపీ తీసుకొని ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అటెస్టెడ్ కాపీ కూడా గ్రామ పంచాయతీ ఆఫీస్ నుంచి కూడా ఒక కాపీ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మాత్రం బర్త్ అనే రాసింది. సరే, అడాప్షన్ అనేది ఆసుపత్రిలో జరిగిందని చెప్పేసి ఏ1గా డాక్టర్ స్పందన ఉన్నారండి. తర్వాత ఏ2గా గోపీనందను, ఏ3గా ప్రవీణ్ కుమార్, ఏ4గా పల్లవి. ఈ నలుగురు పైన ఫస్ట్ ఇనీషియల్గా కేసు నమోదు చేసాం. దీని తర్వాత ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఇంకా యాడ్ అయ్యే అవకాశం ఉన్న వాళ్ళ మీద కంపల్సరీగా ఇన్వెస్టిగేషన్లో దోషులు ఎవరైనా తేలితే వాళ్ళపైన కూడా యాక్షన్ సిద్ధంగా ఉంది. అంటే మేము మాట్లాడిన దాన్ని బట్టి వీళ్ళు చెప్తున్నాన్ని బట్టి చూస్తే అతను ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పారు. కానీ మనం ఫర్దర్గా ఇంకా అతను మా దగ్గరికి సరెండర్ అయిన తర్వాత ఇంకా వాటి అనేది తెలుస్తుంది. సార్, అరెస్ట్ ఏమైనా ఉంటాయా? ఎవరైనా అరెస్ట్ ఉంటాయి అంటే దీనికి సంబంధించి సెక్షన్స్ బట్టి వీళ్ళు మేము ఫస్ట్ మొదటి నుంచి కూడా విచారించింది ఏంటంటే ఈ బయాలజికల్ మదర్ ఎవరైతే ఉన్నదో ఆమె బిల్లింగ్గా ఈ అడాప్టెడ్ పేరెంట్స్కి ఇచ్చిందా లేదా, ముఖ్యంగా మనకు కావాల్సింది అది. ఇక్కడ ఏమన్నా